ఎమ్మెల్సీ కవిత ఇక్కడ నిజామాబాద్ లో నిలబడతానని చెప్పి బాగా తిరుగుతుంది, అన్ని కుల సంఘాలతో మీటింగ్ పెడుతుంది, బాగా కమిట్మెంట్లు ఇస్తుంది, చాలా సంతోషం. కానీ మొన్న మేము బీజేపీ శ్రేణులం అందరం కలిసి కేంద్రీయ విద్యాలయ విజిట్ చేస్తే మాకు అక్కడ తెలిసింది మీ నాయన ప్రభుత్వం ఆ స్కూల్ కి 10 ఎకరాల స్థలం కేటాయిస్తే అలా సుమారు 3 ఎకరాలు అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ పోతుంది, కన్స్ట్రక్షన్ కి ఇబ్బంది అవుతుంది, అది తొలగించమని చెప్పి అక్కడ కేంద్రీయ విద్యాలయ అధికారులు చెప్తే 2 crores డిమాండ్ చేసిండ్రట. అంటే అది తీయాలి అంటే 2 కోట్లు అడిగిండ్రట. అంటే ఏం సంగతి? ఇదేమన్నా నువ్వు నిజామాబాద్ జిల్లా ప్రజల సొమ్ము దోచుకొని ఆ దోచుకున్న సొమ్ముతోని కార్పొరేటర్లను కొన్నట్టు అనుకుంటున్నావా? ఆ 10 మంది కార్పొరేటర్లను కొన్నట్టు అనుకుంటున్నావా? కార్పొరేటర్లను కొనడానికి ఉన్న శ్రద్ధ ఈ పిల్లల మీద ఉంటే నీకు బాగుండు. ఇవాళ మీరు చేసిన మిస్టేక్ వల్ల సుమారు 1000 మంది పిల్లలకి ప్లే గ్రౌండ్ లేకుండా పోయింది. మీ పిల్లలు ప్లే గ్రౌండ్ లేని స్కూల్లోనే చదువుకున్నారా? అంటే నీ పిల్లలది ఒకటి, మంది పిల్లలది ఒకటా? మీ నాయనకు చెప్పు ఇది రెక్టిఫై చేయమని చెప్పి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కూల్ కి 22 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం కేటాయించలేకపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు నిజామాబాద్ జిల్లా ప్రజలపైన ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. తక్షణమే మీ నాయనకు చెప్పి అది రెక్టిఫై చేయించి పిల్లలకి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టు చేయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.